జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఇక నుండి మండల కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులతో మండల ప్రత్యేక అధికారి జిల్లా సర్వేయర్ అండ్ ల్యాండ్స్ ఏడి శ్రీనివాసులు సమక్షంలో ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు మాట్లాడారు। జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఇక నుండి మండల కేంద్రంలోని ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించాలని గురువారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో అన్ని శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులతో మండల ప్రత్యేక అధికారి జిల్లా సర్వేయర్ అండ్ ల్యాండ్స్ ఏడి శ్రీనివాసులు సమక్షంలో ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వచ్చే సోమవారం నుండి మండల అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించబడుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రజావాణిలో దరఖాస్తు చేసినట్లయితే అట్టి దరఖాస్తులను పరిశీలించి సంబంధిత శాఖలకు బదిలాయించి 15 రోజులలో సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామని అన్నారు। ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండాలని ముఖ్య ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారని, ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా వారి మండల కేంద్రంలోనే వారి యొక్క సమస్యలు పరిష్కరించుకునే విధంగా ప్రణాళికలు ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు। అనంతరం ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి పంచాయతీ కార్యదర్శులతో మాట్లాడి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా మంజూరైన నిధులతో ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించే పనులు శీఘ్రగతిన పూర్తి చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, పంచాయతీ కార్యదర్శులు పనితీరును పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయడానికి సహకరించాలని కోరారు। ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల ప్రత్యేక అధికారి సర్వేయర్ అండ్ ల్యాండ్స్ ఏడి శ్రీనివాసులు, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, ఎంపీఓ ఝాన్సీ, ఏపీఎం వినోద్ కుమార్, పంచాయతీరాజ్ ఏఈ రామకృష్ణ, నాంపల్లి మండల పరిధిలోని అన్ని శాఖల ముఖ్య అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు। నిర్వహించే కార్యక్రమాలు ప్రజావాణి ప్రోగ్రాం తదుపరి 2 గంటల నుంచి 4 గంటల వరకు మండల అధికారులు కానీ చాలా మటుకు ఎందుకంటే అవుట్ ఆఫ్ 36 స్కూల్స్ ఓన్లీ 17 schools have been completed, the rest 19 not completed. సో దాంట్లో మన రిక్వైర్మెంట్ ఏంటంటే పెద్దాపురంలో ఓన్లీ ప్రస్తుతం మనం ఇప్పుడు నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నాము। ఇక్కడ ప్రజావాణి కార్యక్రమము ఏ విధంగా జరిపించాలో దానిపైన ఒకసారి మనము సుశలాక్ష గారితో తెలుసుకుందాము। సార్ వారి మాటల్లో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం। నమస్కారం సార్। అందరికీ నమస్కారం। తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రజావాణి ప్రజాపాలన ప్రోగ్రాం బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్లో ప్రతి మంగళవారం ఉత్సవం జరుగుతుంది। అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రతి సోమవారం ఈ ప్రజావాణి కార్యక్రమం జరుగుతూ ఉంది। కొత్త కలెక్టర్ గారు గౌరవ నారాయణ రెడ్డి గారు ఈ జిల్లాకు వచ్చిన తర్వాత ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కాకుండా మండల హెడ్ క్వార్టర్లో ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ నిర్వహించాలని చెప్పేసి సార్ ఆదేశించడం జరిగింది। గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మండల్ లెవెల్ అధికారులు మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శులు మరియు మండల్ లెవెల్లో ఉన్న అన్ని ఉద్యోగ బాధ్యులు అందరినీ కూడా పిలిచి మీటింగ్ నిర్వహించడం జరిగింది। రేపు సోమవారం 10:30 నుంచి 2 గంటల వరకు ఇక్కడ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। ప్రజలు వారికి ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వారి సమస్యలు పేపర్ మీద రాసిస్తే మేము వారికి రిసిప్ట్ ఇచ్చేసేసి ఆ సమస్య పరిష్కారానికి తప్ప
తప్పకుండా ప్రయత్నం చేస్తాం. సార్ ఇప్పుడు అంటే ఎన్ని విషయాలపైన అంటే ఎలాంటి విషయాలైనా సరే ఇక్కడైనా అంటే ఇప్పుడు జిల్లాధికారికి ఏదైతే విన్నవిస్తున్నారో అలాంటి విషయాలను ఇక్కడ కూడా ప్రస్తావించారు, వాటిపైన కూడా మీ పరిష్కారం అనేది చూపిస్తున్నారు. తప్పకుండా ప్రస్తావించాలి. ఇక్కడ మా పరిధిలో ఉన్న ప్రతి సమస్యను ఇక్కడ పరిష్కరించడానికి ఇక్కడనే కన్సల్ట్ డిపార్ట్మెంట్ వ్యక్తిని పిలిచేసేసి ఆఫీసర్ని పిలిచి దీని సమస్యకు మీ దగ్గర ఉన్న సమస్యలను పరిష్కారం గురించి మేము డిస్కస్ చేసి ఫైనల్ చేస్తాం. కానీ ముఖ్యం అంటే జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. కంపల్సరీ ప్రతి ఒక్క సమస్యని అడ్రస్ చేయొచ్చు. అందరి సమస్యలు వింటాము, తీసుకుంటాము, అప్లికేషన్ మొత్తం చదివి వారికి ఒక ఎక్నాలజ్మెంట్ ఇచ్చి వారికి కావాల్సిన సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఈ పరిష్కార మార్గం అనేది ఎన్ని రోజులలో జరుగుతుంది అనేది మనం చెప్పడానికి ఎట్లా అవసరం ఉంది? ఇక్కడ ఇచ్చిన అప్లికేషన్లో 15 రోజుల్లోపు ఇక్కడ సమస్య పరిష్కారానికి మా ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఆదేశాల ప్రకారం చేస్తాము. కాని పక్షంలో జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అవి కొన్ని ఏమన్నా ఇక్కడ జరగని పరిస్థితిలో ఉంటే జిల్లా అధికారుల దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. పరిష్కరించడానికి అవకాశం ఉన్న ఏ అప్లికేషన్ అయినా కంపల్సరీ మా పరిధిలో ఇక్కడనే మండల లెవెల్లో పరిష్కరించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా మీరు చెప్పిన విధంగానే ప్రజలకు మండల స్థాయిలోనే ఇక్కడ ఈ కార్యాలయంలోనే ప్రతి సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని కోరుకుంటూ ఓటు స్టూడియో సత్యనేష్ వెంకటేశ్వర.